రోజురోజుకు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నటువంటి నగరవాసులకు ఆరోగ్యం ఆహ్లాదం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పార్కుల అభివృద్ధి అనేటువంటిది ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రోజురోజుకు జనాభా పెరుగుతున్నారు. అదే తరహాలో ఇప్పటి వరకు సరైనటువంటి పార్కుల అభివృద్ధి అనేది జరగలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 పార్కులు అభివృద్ధి చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దానిలో భాగంగానే మంగళగిరి మండలం కాద దగ్గర భారీ స్థాయిలో ఓ చెరువు అభివృద్ధి జరుగుతుంది. 9.5 కోట్ల రూపాయలతో టిట్కో కాలనీలో మరో మెగా పార్కు, తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని హంగులతో నిర్మిస్తున్నటువంటి ఈ పార్కు పుణ్యమ అంటూ త్వరలోనే కొండపనేని టౌన్షిప్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల యొక్క ఆరోగ్యం అదేవిధంగా ఆహ్లాదం అనేది ఓ ట్రాక్లో పడనున్నది. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న పెద్ద ఎవరైనా సరే వాకింగ్ చేయాలంటే కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ పార్కు కనుక అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే తమ ఇళ్ల మధ్యలోనే ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ అదేవిధంగా యోగా చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు ఈ ప్రాంత వాసులు. మా దగ్గరలో ఇట్లాంటి మంచి పార్క్ ఏర్పాటు చేయటం ఈ కొండపనేని టౌన్షిప్లో మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అట్లాగే దీనిలో భాగంగానే ఈ చుట్టుపక్కల రూరల్ ఏరియాలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, దాదాపు చాలా పార్కుల్ని డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా మంచివి, అభినందనించ కార్యక్రమం ఇది. అట్లాగే ఇది ఈ 65 సెంట్లలో 1,25,00,000 పెట్టి అభివృద్ధి చేసి, అట్లాగే రాత్రిపూట కూడా సుమారు నాకు తెలిసి 10 గంటల దాకా కూడా చక్కగా ఏదన్నా మనం బిజినెస్ కానీ వ్యాపారాలు చేసుకొని కూడా వచ్చి ప్రశాంతంగా పిల్లలతో జిమ్ము, అట్లాగే పిల్లలకు సంబంధించిన ఆట సంబంధించినవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ టౌన్షిప్తో పాటు మంగళగిరి టౌన్లో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందని మేము భావిస్తూ లోకేష్ గారికి మేము కొండపనేని టౌన్షిప్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇంతకుముందు వాకింగ్ అటువంటివి చేయాలంటే ఎకో పార్క్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. అది చాలా దూరం ఉండేది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మాకు అందుబాటులో రావడంతో ఏంటంటే అందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది. అది టౌన్షిప్లో వాళ్ళకే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా అందుబాటులో ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు 1,10,00,000 పెట్టి మంచి ఆధునీకరించి అధునాతనమైనటువంటి పార్క్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా మా అందరికీ అదృష్టం అని చెప్పుకోవాలి. మీకు తెలిసి 1,500 మంది వరకు ఉంటారండి. ఈ చుట్టుపక్కల నుంచి కూడా రోజు మార్నింగ్ అయితే 100 మంది వాకింగ్ వస్తూ ఉంటారు. సో వారికి టౌన్షిప్లో ఉండే వారికి ఇటు పక్కనుండే ఈ చెరువులో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పార్క్. మీ కవరేజ్ బాగుంటాయి సార్, చాలా అన్ని చాలా బాగుంటున్నాయి.